నమస్తే. ఎంపీ న్యూస్ మనపై న్యూస్ వస్తాం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. హాకీ ఆశల పల్లకి, హాకీ ఆశల పల్లకి పారిస్ ఒలింపిక్స్ ఎన్నికలకు చేరిన భారత్. పారిస్లో జరుగుతున్న ప్రపంచ క్రీడల్లో హాకీలో మన భారత్ ముందంజలో ఉన్న వార్త మనం చూడవచ్చు. యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు, ప్రసార సేవల నియంత్రణ, సవరణ బిల్లు పెట్టిన నిబంధనలు. యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇష్టం వచ్చిన వాళ్ళ తిట్టడం, వీళ్ళు తిట్టడం, ఇవన్నీ చేయడం ఇక్కడి నుంచి కూరదు. దానిపై బిల్లు తెస్తున్నట. ఎటువంటి ఆంక్షలు ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆంక్షలు. యూట్యూబ్ ఛానళ్ళపై మాత్రం ఆంక్షలు ఉండే వాతావరణం అయితే కనపడుతుంది. ఇంతకుముందులాగా యూట్యూబ్లో ఎవరు తిట్టడం కానీ విమర్శించడం కూడా ఇప్పుడు అది పెద్ద దుమారం అయితట్టుంది. దాని గురించి యూట్యూబర్ల గురించి ఒక బిల్లు కొత్తగా ప్రవేశపెట్టి యూట్యూబ్ను కస్టడీ చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ను కస్టడీ చేసే వార్త మనం చూడవచ్చు. ఏఐసిటీలో 8 హబ్బులు, ముచ్చెర్లో 15,000 ఎకరాల్లో భావినగరం. ఏఐసిటీలో 8 హబ్బులు చేసి హైదరాబాద్ను ఒక కొత్త హంగులతో తయారు చేస్తున్న వార్త మనం చూడవచ్చు. హైదరాబాద్ ఆనుకొని ముచ్చెర్లలో ఒక ఎన్ని ఎకరాలు, 15,000 ఎకరాలను తీసుకొని కొత్తగా భావినగరం తయారు చేస్తున్న వార్త మనం చూడవచ్చు. డాక్టర్లు ఏరి, పెద్ద ఆసుపత్రిలో బదిలీ అయిన స్థానంలో నియామకాలు కరువు. ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడు ట్రాన్స్ఫర్లు నడుస్తున్నాయి, బదిలీలు నడుస్తున్నాయి. అదేవిధంగా టీచర్లలో కానీ, ఇప్పుడు ఎంఆర్ ఆఫీసర్ కానీ, ఎంపీడీ ఆఫీసర్ కానీ, ఆర్డీ ఆఫీసర్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ సెక్టార్లలో ప్రతి డిపార్ట్మెంట్లో బదిలీల కార్యక్రమం నడుస్తుంది. అదేవిధంగా డాక్టర్లేరి పెద్ద ఆసుపత్రుల్లో బదిలైన ప్లేస్లో వేరే వాళ్ళు రాక రోగులు ఇబ్బంది పడుతున్న వార్త మనం చూడవచ్చు. 3వ ప్రపంచ యుద్ధం ముప్పు అంచనా, ఇజ్రాయెల్పై కయ్యానికి కాలుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ రేపో మాపో యుద్ధం ప్రకటించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయట. 3వ ప్రపంచ యుద్ధం సిద్ధంగా ఉందని చెప్పేసి 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ రెండు పోటాపోటిన విమర్శలు చేసుకుంటూ యుద్ధానికి కాలుదువే కార్యక్రమం గడుపుతున్నవారు. యుద్ధానికి కాలుదువే కార్యక్రమం కనబడుతుందన్న వార్త మనం చూడవచ్చు. నేడు సాగర్ గేట్లు ఓపెన్, పూణే మునక. నేడు సాగర్కు ఫుల్ 57 అడుగులు దాటిన నాగార్జున సాగర్ నీటిని వ్యవసాయ పొలాలకు గేట్లు ఓపెన్ చేసి కిందికి కూడా అంటే విజయవాడ సైడ్ కూడా కృష్ణానది గేట్లు ఓపెన్ చేసిన వార్త మనం చూడవచ్చు. షాద్నగర్ దళిత మహిళపై పోలీసులు దాడి, విచక్షణ రచన కొట్టిన ఇన్స్పెక్టర్. షాద్నగర్లో దొంగతనం కొడుకు చేసిన మరి ఎవరు చేసిందో ఆ నెపంతో కొడుకుని తీసుకపోతే కొడుకు కోసం తల్లి పోతే తల్లిని విచక్షణ రచితంగా కొట్టిన ఎస్ఐ కొట్టిన వార్త మనం చూడవచ్చు. పూణే మునక, పూణే మహారాష్ట్రలో ఫుల్ వర్షాలు కొడుతున్నాయట. మరి పూణే ఫుల్ వర్షాలతోటి పూణే పట్టణం అతలాకుతం అవుతుందన్న వార్త మనం చూడవచ్చు. అమెరికాకు చేరిన రేవంత్ రెడ్డి, న్యూయార్క్లో సీఎంకు ఘన స్వాగతం. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి న్యూయార్క్ పట్టణానికి చేరుకున్నాడు. న్యూయార్క్ పట్టణానికి చేరుకోగానే ఘన స్వాగతం పలికిన వార్త మనం చూడవచ్చు. బంగ్లాదేశ్లో మళ్ళీ రక్తపాతం, అల్లాల్లో 9 మంది మృతి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న వార్త మనం చూడవచ్చు. ఈ ఆందోళనలో 93 మంది రక్తపాతంతో 93 మంది మరణించిన వార్త చూడవచ్చు. బంగ్లాదేశ్లో ఎప్పటికీ అల్లర్లు జరుగుతుంటాయి, ఏదో రకంగా అల్లర్లు సృష్టిస్తారు. అక్కడ విద్యార్థులు మరి ఏమైందేమో కానీ ప్రధానమంత్రిని రాజీనామా చేయాలి, అక్కడున్న ప్రధానమంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి అల్లర్లతోటి హింసాత్మకంగా 93 మంది చనిపోయిన వార్త. బంగ్లాదేశ్లో 93 మంది చనిపోయిన వార్త మనం చూడవచ్చు. ఇవి ఈరోజు వార్త.